Yes, we are live now. Voice clear గా ఉందా? వాయిస్ వస్తా ఉందా? రైట్. ప్రీవియస్ వీడియోస్ అనేవి హీట్ లెక్చర్ 1 లెక్చర్ 2 టీచ్మెంట్ లో స్టడీ మెటీరియల్ లో యూట్యూబ్ వీడియోస్ లో అప్లోడ్ చేయడం జరిగింది. రికార్డెడ్ గా ఉన్నాయి. మీరు చూడకపోయింటే మళ్ళీ ఒకసారి చూడండి. సో నా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. తొందరగా జాయిన్ అయిపోండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేద్దామా? Yes, sir. సో ప్రీవియస్ వీడియోస్ అర్థమైనాయా మీకు? Yes, sir. Yes, sir. కూర్చోండి. ఈరోజు క్లాస్ లో మనము యాక్టివిటీ 4 నేర్చుకోబోతున్నాం. యాక్టివిటీ 4 లో ఏం నేర్చుకుంటామంటే షో దట్ హీట్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఇది ప్రూవ్ చేయాలంటే, ఏదైనా యాక్టివిటీ ప్రూవ్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఆపరేటర్స్ అనేది కావాలి. ఆపరేటర్స్ అంటే మెటీరియల్స్. సో చూద్దాం అవి ఏమేమి కావాలనేది చూడండి. సో ఇక్కడ ఏమేమి అవర్ ఎయిమ్ హియర్ టు ప్రూవ్ దట్ heat energy flows from hotter body to colder body. Apparatus, materials ఏమేమి కావాలంటే కంటైనర్, ఏదైనా కంటైనర్, లార్జ్ సిలిండ్రికల్ గ్లాస్ జార్ ఒకటి కావాలి. లార్జ్ ఒక పెద్ద సిలిండర్ చూసారు కదా, ఇంట్లో ఎల్పిజి సిలిండర్ ఉంటుంది పెద్ద పొడవుగా, అలా ఆ టైప్ లో ఉండే ఒక గ్లాస్ జార్ కావాలి. సో ఎలా ఉండాలంటే సిలిండ్రికల్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ అంటే మీకు అర్థం తెలుసా? సో మామూలు గ్లాస్, గాజు గ్లాస్ ఉంటుందా, బయట నుంచి చూస్తే కూడా కనిపిస్తుంది లోపల ఏముందని. సో లార్జెస్ట్ ట్రాన్స్పరెంట్ సిలిండ్రికల్ జార్ ఒకటి కావాలి. వాటర్ కావాలి, ఆయిల్ అండ్ లాబొరేటరీ థర్మోమీటర్స్ కావాలి. డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఏం చేస్తామంటే ఒక లార్జ్ ట్రాన్స్పరెంట్ జార్ తీసుకుంటాం. అంతకన్నా ముందు ఒక కంటైనర్, ఏదైనా కంటైనర్ పాత్రలో వాటర్ తీసుకుంటాం. టేక్ వాటర్ ఇన్ ఏ కంటైనర్ and heat it to up to 60 degrees C. ఎంత హీట్ చేయాలంటే 60 degrees C హీట్ చేయాలి. సో ఇక్కడ 60 డిగ్రీనే హీట్ చేయాలా అనేది రూల్ ఏం లేదు. వాటర్ ని మాక్సిమం 100 డిగ్రీస్ వరకు హీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 60 డిగ్రీ వరకు హీట్ చేస్తున్నాను. సో 50 కూడా చేసుకోవచ్చు, 80 కూడా చేసుకోవచ్చు, 90 కూడా చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ మన ఇష్టం వచ్చినట్టు హీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 60 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేశాను. ఇప్పుడు 60 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ అయిందని ఎలా తెలుస్తుందంటే, ఈ వాటర్ లోకి ఏం చేయాలి? లాబొరేటరీ థర్మోమీటర్ పెట్టి హీట్ చేయాలి. 60 డిగ్రీస్ రీచ్ అయిన తర్వాత ఆపేయాలి. నా తర్వాత ఏం చేయాలంటే, నా ఫిల్ విత్ దిస్ హాట్ వాటర్ ఇంటూ ది ట్రాన్స్పరెంట్ సిలిండ్రికల్ glass jar. Fill half of the hot water into the transparent cylindrical jar. సో ఇక్కడ హీట్ చేసుకున్న వాటర్ ని ఏం చేయాలి? షిఫ్ట్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి ఈ లార్జ్ ట్రాన్స్పరెంట్ సిలిండ్రికల్ జార్ లో. ఎంత వరకు అంటే హాఫ్ జార్ వరకు ఫిల్ చేయాలి. నౌ very gently
poured coconut oil over the surface of hot water. Now, very gently అంటే చాలా జాగ్రత్తగా ఈ హాట్ వాటర్ పైన ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్ ని పౌర్ చేయాలి, వేయాలి. సో కేర్ అనేది ఏం తీసుకోవాలంటే ఫాస్ట్ గా వేసామనుకోండి, అయితే ఒకేసారి వేసామంటే ఆయిల్ వాటర్ మిక్స్ అయిపోతుంది. సో మీకు ఈ యాక్టివిటీ చేయడానికి వీలు ఉండదు. సో రీడింగ్స్ అనేవి వేరువేరుగా వస్తాయి. సో అందుకనేసి ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆయిల్ వాటర్ లో మిక్స్ కాకుండా పైనే ఉండట్టు జాగ్రత్తగా వేయాలి. ఈ విధంగా వేయాలి. తర్వాత టేక్ ఏ 2 హోల్డెడ్ లిడ్, పుట్ ఏ 2 హోల్డెడ్ లిడ్. ఒక 2 హోల్డెడ్ లిడ్ ని ప్లేస్ చేయండి ఈ జార్ పైన. And insert a thermometer, insert a laboratory thermometer in water and another one is in oil. తర్వాత ఏం చేయాలంటే ఒక 2 హోల్డెడ్ లిడ్ తీసుకొని ఈ జార్ పైన ప్లేస్ చేయాలి. చేసి ఒక థర్మోమీటర్ ని వాటర్ లో ఇన్సెట్ చేయాలి, ఇంకొక థర్మోమీటర్ ని ఆయిల్ లో ఇన్సెట్ చేయాలి. కేర్ మస్ట్ బి టేకెన్ దట్ ది బల్బ్, ఇది బల్బ్ అంటాం, ఈ లాస్ట్ ఉంది కదా ఇది బల్బ్ అంటాం. బల్బ్ ఆఫ్ థర్మోమీటర్, బల్బ్ టైప్ లో ఉంటుంది కాబట్టి దాన్ని బల్బ్ అంటాం. ఇది స్టీల్ తో తయారు చేసి ఉంటారు. ఈ బల్బ్ అనేది ఓన్లీ లైస్ ఇన్ ఆయిల్ అండ్ వాటర్. ఒక బల్బ్ అనేది ఓన్లీ వాటర్ లోనే ఉండాలి, ఇంకొక బల్బ్ ఓన్లీ ఆయిల్ లోనే ఉండాలి. ఈ సైడ్ వాల్స్ కి టచ్ చేయకూడదు, గ్లాస్ యొక్క సైడ్ వాల్స్ కి టచ్ చేయకూడదు. ఎందుకంటే రీడింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒకటి కేవలం వాటర్ లో ఉండాలి, ఇంకోటి కేవలం ఆయిల్ లో ఉండాలి. ఓకేనా? నా అబ్జర్వ్ ది టెంపరేచర్ రీడింగ్స్. టెంపరేచర్ రీడింగ్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే ప్రతి 1 minute కో 2 minutes కో 3 minutes కో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏం నోటీస్ చేస్తారంటే ద థర్మోమీటర్ రీడింగ్ ఇన్ వాటర్ డిక్రీజెస్, అట్ ది సేమ్ టైం ద థర్మోమీటర్ రీడింగ్ ఇన్ ఆయిల్ ఇంక్రీజెస్. వాటర్ లో థర్మోమీటర్ రీడింగ్ తగ్గిపోతుంది, ఆయిల్ లో థర్మోమీటర్ రీడింగ్ పెరుగుతుంది. ఎందుకంటే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఇక్కడ హాట్ బాడీ ఏదంటే హాట్ వాటర్, కోల్డ్ బాడీ ఏదంటే ఈ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఓకేనా? ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది హాట్ వాటర్ డిక్రీజెస్, అట్ ది సేమ్ టైం ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఆయిల్ increases. Or we can say that the temperature of the water decreases and the temperature of the oil increases. It is because of temperature difference, the heat energy transfer from hotter body to colder body. Hence the activity is proved. అర్థమైందా activity? న్యూ స్టూడెంట్స్ వచ్చారు, యాడ్ చేద్దాం వాళ్ళని. ఇదేనా యాక్టివిటీ? అర్థమైందా? ఈ ఆపరేటర్స్ రాసుకోండి, ప్రొసీజర్ అర్థం. సింపుల్ యాక్టివిటీ. ఒక పెద్ద జార్ తీసుకోవాలి. సో ఏదైనా కంటైనర్ లో వాటర్ వేసుకొని 60 degrees సెంటిగ్రేడ్ వద్ద హీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ వాటర్ ని ఈ గ్లాస్ జార్ లో సగం వరకు పోసుకోవాలి. తర్వాత చాలా జాగ్రత్తగా కోకోనట్ ఆయిల్ ఈ హాట్ వాటర్ సర్ఫేస్ పైన వేయాలి. ఒక 2 హోల్డెడ్ లిడ్ తీసుకొని దీని జార్ పైన పెట్టి 2 థర్మోమీటర్స్ ఈ డయాగ్రామ్ లో చూపిన విధంగా ఇన్సర్ట్ చేయాలి. తర్వాత రీడింగ్ ని అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేస్తారంటే వాటర్ లో థర్మోమీటర్ రీడింగ్ డిక్రీజ్ అయిపోతుంది, ఆయిల్ లో థర్మోమీటర్ రీడింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను మీకు 3 రీజన్స్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్ డిక్రీజెస్, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఆయిల్ ఇంక్రీజెస్, లేదా టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ డిక్రీజెస్ ఆర్ ది ఆయిల్ టెంపరేచర్ ఇంక్రీజెస్. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఎందుకు ఇలా జరిగిందంటే డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్. సో వాటర్ ఇది హాట్ బాడీ, ఆయిల్ అనేది కోల్డ్ బాడీ. హీట్ అనేది ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. సో ఇది యాక్టివిటీ. అర్థమైన యాక్టివిటీ?
Yes, sir. రాసుకున్నారా ఇక్కడ వరకు ప్రొసీజర్ రాద్దామా అయితే? Yes, sir. సో మీకు అర్థం కాకపోతే అడగండి. డయాగ్రామ్ వచ్చేసి మీరు పేజ్ నంబర్ 4 టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 4 లో నీట్ గా ఉంటుంది, డ్రా చేసుకోండి. సో ఎస్టర్డే క్లాస్ యొక్క నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది, గ్రూప్ లో పెట్టాను. అదే విధంగా టీస్ప్రింట్ లో కూడా స్టడీ మెటీరియల్ లో ఇమేజెస్ ఉంటాయి, అక్కడ నిన్న నోట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. రాసుకోకపోయింది రాసుకోండి. ప్రొసీజర్ kind of simple activity. How can you prove that heat transfer from hot body to cold body? Prove with an activity అంటే ఈ యాక్టివిటీ రాయండి, లేదా ఎస్టర్డే చెప్పిన యాక్టివిటీ కూడా రాసుకోవచ్చు. సో టేక్ ఏ కంటైనర్ అంటే పాత్ర ఏదైనా తీసుకోండి, అండ్ హీట్ ఫిల్ విత్ వాటర్ and fill with the water and heat it up to 60 degrees C. ఈ 60 డిగ్రీ 50 డిగ్రీ 70 డిగ్రీ 80 డిగ్రీ ఏమైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో అది మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. నెక్స్ట్ యాక్టివిటీ చెప్తాం, అక్కడ 80 డిగ్రీస్ వరకు హీట్ చేయడానికి చెప్తాను. సో ఇది ఏమి ఒక్కొక్క యాక్టివిటీలో ఒక్కొక్క టెంపరేచర్ మెన్షన్ చేస్తున్నారు అనేది కన్ఫ్యూజ్ కావద్దండి. సో వాటర్ అనేది మాక్సిమం 100 డిగ్రీస్ వరకు హీట్ చేసుకోవచ్చు. సో మన ఇష్టం అది. యాక్టివిటీ చేసేటప్పుడు 60 డిగ్రీస్ అయినా చేసుకోవచ్చు, 40 డిగ్రీస్ అయినా చేసుకోవచ్చు, 80 డిగ్రీస్ అయినా చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్పెరిమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ పైన ఉంటుంది. రైట్. సో ఒక కంటైనర్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ వేసుకున్నాను, అండ్ దాన్ని ఎంత వరకు హీట్ చేశాను? 60 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేశాను. తర్వాత take a transparent cylindrical jar, fill this hot water into it. సో ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ సిలిండ్రికల్ జార్ తీసుకొని ఈ హాట్ వాటర్ ని ఏం చేయాలి? దాంట్లోకి ఫిల్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? హాట్ వాటర్ ఫిల్ చేస్తారు. తర్వాత ఏం చేయాలి? వెరీ జెంట్లీ పౌర్ కోకోనట్ ఆయిల్. వెరీ జెంట్లీ పౌర్ కోకోనట్ ఆయిల్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చు, కోకోనట్ ఆయిల్ ఎందుకు తీసుకున్నారు? పామ్ ఆయిల్ తీసుకోలేమా అని. తీసుకోవచ్చు, ఏం అభ్యంతరం ఏం లేదు. పామ్ ఆయిల్ తీసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి కదా మనం యూజ్ చేసేవి, అవన్నీ తీసుకోవచ్చు. అలాగని ఆయిల్స్ అంటే పెట్రోల్, కెరోసిన్ అవి కూడా ఆయిల్సే కదా, అవి కూడా తీసుకోవచ్చా అంటే అవి తీసుకోకూడదు. ఎందుకంటే వాటి యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఈ ఆయిల్ అయినా తీసుకోండి అని అర్థం ఇది కాదు. పెట్రోల్, కెరోసిన్ కూడా, డీజిల్ కూడా తీసుకోవచ్చు అనేది. సో ఇక్కడ కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, ఇంకా మనం యూజ్ చేసే డిఫరెంట్ ఆయిల్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అర్థమైందా? వెరీ జెంట్లీ పవర్ కోకోనట్ ఆయిల్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ హాట్ వాటర్. Care must be taken that oil and water do not mix. వాటర్ ఆయిల్ మిక్స్ కాకుండా మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా తీసుకొని మెల్లిగా హాట్ వాటర్ పైన ఈ కోల్డ్ గా ఉండే కోకోనట్ ఆయిల్ అనేది వేయాలి. వేస్తున్నారా? తర్వాత ఏం చేయాలి? ఒక లిడ్ ని ప్లేస్ చేయాలి. దేనిపైన? ఈ ట్రాన్స్పరెంట్ సిలిండ్రికల్ జార్ పైన. సో ఆ లిడ్ కి ఎన్ని హోల్స్ ఉండాలి? 2 హోల్స్ ఉండాలి. ఒక హోల్ లో ఒక థర్మోమీటర్, ఇంకో హోల్ లో ఇంకో థర్మోమీటర్
ఇన్సర్ట్ చేయాలి. ఏ విధంగా? డయాగ్రామ్ లో చూపిన విధంగా. ఒకటి హాట్ వాటర్ లో, ఇంకోటి కోకోనట్ లో ఎగ్జిస్ట్ అయ్యే విధంగా మనం ఏం చేయాలి? థర్మోమీటర్స్ ని అరేంజ్ చేయాలి. Now put a two-holded lid. Lid అంటే మూత అని అర్థం. Now put a two-holded lid and insert laboratory thermometers as shown in the figure. Inserted two laboratory thermometers as shown in the figure. డయాగ్రామ్ మీరు పేజ్ నెంబర్ 4 లో ఉంది, వేసుకోండి. ఆ డయాగ్రామ్ లో చూపిన విధంగా ఏం చేయాలి? 2 థర్మోమీటర్స్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇవి నోట్ చేసుకున్నారా? Yes, sir. Yes, sir. Yes, sir. రాసుకున్నారా ఇది? Yes, sir. Yes, sir. చెప్పండి, రాసుకున్నారంటే కంటిన్యూ చేద్దాం. ఆప్షన్ ఉంటే స్క్రీన్ షాట్, ఆప్షన్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ అయినా రాసుకోవచ్చు. సో ఈ యాక్టివిటీస్ రన్నింగ్ నోట్స్ లో రాసుకోండి రఫ్ గా. మళ్ళీ మీకు నోట్స్ అనేది అప్లోడ్ చేస్తాను టీచ్మెంట్ లో కూడా, మీ గ్రూప్ లో కూడా దీని యొక్క నోట్స్ మళ్ళీ మీకు సెండ్ చేస్తాను. రాసుకున్నారా? Yes, sir. Yes or no? Yes or no? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Right. సో 3 మెంబర్స్ 29 మెంబర్స్ ఎన్రోల్ అయినా, 3 మెంబర్స్ ఈ రోజు కూడా క్లాస్ కి రాలేదు. క్లాస్ కి కంటిన్యూ చేస్తేనే కదా మీకు అర్థం అవుతుంది సబ్జెక్ట్ ఏమనేది. సో అసలే ఫిజిక్స్ అంటే డ్రైగా ఉంటుంది. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే జాగ్రత్తగా వినాలి, తర్వాత మోర్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండాలి. ఏదో ఎగ్జామ్స్ టైంలో చదువుతున్నారంటే ఏం అర్థం కాదు, అన్ని మర్చిపోతారు. కాన్సెప్ట్స్ అనేవి రోజు చూస్తూ ఉండాలి, అర్థం చేసుకొని చదువుతూ ఉండాలి. అప్పుడే ఫిజిక్స్ అనేది మీకు మైండ్ లో ఉంటుంది. ఇంకా కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. కెమిస్ట్రీ స్టార్ట్ అయితే అన్ని మీకు ఫార్ములాస్, రియాక్షన్స్ ఇవన్నీ మైండ్ లో ఉండాలంటే ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్ చేస్తేనే ఫార్ములాస్, రియాక్షన్స్ అన్ని మైండ్ లో ఉంటాయి. అందుకనేసి రెగ్యులర్ గా స్టార్టింగ్ నుంచి వినండి. ఏదైనా మిస్ అయితే మళ్ళీ ఈ రికార్డ్ చేసింది అప్లోడ్ చేస్తాను, మళ్ళీ చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. అర్థం కాకపోతే అడగండి. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? థర్మోమీటర్స్ ఇన్సర్ట్ చేసేసాం, ఓకేనా? అండ్ అబ్జర్వ్ the thermometer readings. Thermometer readings for every 3 minutes. ప్రతి 3 నిమిషాలకో 2 నిమిషాలకో ఎట్లా టైం పెట్టుకోండి. దాని ప్రకారం థర్మోమీటర్స్ లో రీడింగ్ చూడండి. ఒక థర్మోమీటర్ వాటర్ లో పెట్టాం, ఇంకో థర్మోమీటర్ ఆయిల్ లో పెట్టాం. థర్మోమీటర్స్ రీడింగ్స్ ని చూడాలి. ఏం నోటీస్ చేస్తారు? We notice that the temperature, the thermometer reading in water decreases, and at the same time the thermometer reading in oil increases. Chen,
ప్రతి 3 నిమిషాలకి మనము థర్మోమీటర్ రీడింగ్ అబ్జర్వ్ చేస్తే ఏం నోటీస్ చేస్తామంటే ఆయిల్ లో థర్మోమీటర్ రీడింగ్ ఇంక్రీజ్ అవుతుంది, అదే టైంలో వాటర్ లో థర్మోమీటర్ రీడింగ్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ డిఫరెంట్ ఉంది. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే హీట్ ఎనర్జీ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు హాట్ వాటర్ హీట్ ఎనర్జీ ఏం చేసుకుంటుంది, లాస్ చేసుకుంటే దాని యొక్క టెంపరేచర్ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ లాస్ చేసుకున్న హీట్ ఎనర్జీని ఆయిల్ గెయిన్ చేసుకుంటే ఏమవుతుంది, దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా అదర్ వేస్ తో చెప్పాలంటే ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఆయిల్ ఇంక్రీజెస్ అండ్ ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్ డిక్రీజెస్. అర్థమైందా? ఇవి ఈ విధంగా చెప్పుకోవచ్చు మనం. సో at the same time the thermometer reading in oil increases. This is because temperature difference, because of temperature difference, heat energy flows from hotter body to colder body, or the average kinetic energy of oil increases and the average kinetic energy of water decreases. So R ingo చెప్పవచ్చు, the temperature of oil increases and the temperature of water decreases. సో క్వశ్చన్ ని బేస్ చేసుకొని మీరు ఏ విధంగా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ హౌ టు షో దట్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అంటే సో ఇక్కడ వరకు రాసి మీరు స్టాప్ చేసేయచ్చు. అర్థమైందా? ఇక్కడ కాన్సెప్ట్ ఏమనేది ఇది నోట్ చేసుకోండి. సో మళ్ళీ నోట్స్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. సో చూడండి, సో హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ. ఇప్పుడు హాట్ వాటర్ లో ఉండే థర్మోమీటర్ రీడింగ్ ఏమైపోతా ఉంది, తగ్గిపోతా వస్తుంది. ఎందుకు తగ్గిపోతా ఉంది అంటే అది లాస్ చేసుకుంటారు. అది లాస్ చేసుకుని ఎక్కడ పోతా ఉంది ఆ హీట్ ఎనర్జీ అంటే ఆయిల్ లోకి పోతాను. సో ఆయిల్ అనేది హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటారు, దాని టెంపరేచర్ పెరుగుతా ఉంది. ఇంకో విధంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే టెంపరేచర్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్, టెంపరేచర్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజెస్. ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ ఆయిల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ, ఎందుకంటే హీట్ పెరుగుతుంది, హీట్ పెరిగితే నిన్న చెప్పుకున్నాం యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఆ సిస్టమ్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఆయిల్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పెరుగుతా ఉంది, వాటర్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది. కారణం ఏమంటే అది కూల్ అవుతా ఉంది కాబట్టి. సరే, ఈ యాక్టివిటీ నోట్ చేసుకోండి. తర్వాత స్పెసిఫిక్ హీట్ డిస్కస్ చేద్దాం. స్పెసిఫిక్ హీట్ చెప్పే ముందు 2 యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చెప్పేసి తర్వాత స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ కి వెళ్దాం. నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? Yes, sir. Yes, sir. రైట్. అర్థమైందా యాక్టివిటీ ఇదే? సో సిసి మోడల్ లో అంటే ఈ యాక్టివిటీస్ రాయాల్సిన పని లేదు. దీనికి రిలేటెడ్ మీరు ఓన్ గా ఏదైనా క్రియేటివిటీ చేసుకొని అలాంటి యాక్టివిటీస్ కూడా రాస్తే కూడా మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తారు. సో సిసి ప్యాటర్న్ అంటేనే అది ఓన్ క్రియేటివిటీ ఉండాలి. దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలనేది, ఏం అర్థం చేసుకున్నాడు అనేది టెస్ట్ చేస్తారు. అలాంటి క్వశ్చన్స్ దాదాపు ఒక 40% ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్.
సో మీరు ఆ క్వశ్చన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా అటెంప్ట్ చేయాలంటే సబ్జెక్ట్ ని బాగా అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు రాయగలుగుతారు. రైట్? ఆ పాత విధానం మర్చిపోండి. సో క్వశ్చన్ ఆన్సర్, ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని నేర్చుకోవాలి. సో అలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు వచ్చే పరిస్థితులు లేవు. సో దాని నుంచి క్వశ్చన్ తయారు చేస్తారు. సో ఆ సబ్జెక్ట్, ఆ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా రాయగలుగుతారు. రైట్, నెక్స్ట్ చూద్దాం. స్పెసిఫిక్ నీడ్. స్పెసిఫిక్ నీడ్ ఎస్ తో రిప్రజెంట్ చేస్తాం. సో దీనికన్నా ముందు మనకు 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ 2 యాక్టివిటీస్ చెప్పేసి తర్వాత డెఫినేషన్ వెళ్దాం ఏమనేది. అప్పుడు ఈ స్పెసిఫిక్ నీడ్ అనేది బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ యాక్టివిటీ 5 ఉంది. యాక్టివిటీ 5, the rate of rise in temperature depends upon the nature of the substance. చూడండి, యాక్టివిటీ ఏమంటే the rate of rise in temperature depends upon the nature of the substance. సో ఈ యాక్టివిటీ ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్. సో టెంపరేచర్ పెరగడం అనేది ఆ ఆబ్జెక్ట్ యొక్క నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనేది ఈ యాక్టివిటీలో మనం నేర్చుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. దీని యాక్టివిటీ కావాల్సింది ఏం కావాలంటే మనకి ఒక పెద్ద జార్ కావాలి. టేక్ ఏ లార్జ్ జార్, టేక్ ఏ లార్జ్ జార్. సో టైమ్ నియర్లీ ఒక 10 minutes ఉంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు నోట్స్ మళ్ళీ పంపిస్తాను. సో చూడండి, టేక్ ఏ లార్జ్ జార్, ఫిల్ ఇట్ విత్ వాటర్. ఒక లార్జ్ జార్ తీసుకోండి, ఫిల్ చేయండి వాటర్. హీట్ ఇట్ అప్ టు 80 degrees C. ఇప్పుడే చెప్పాను, ప్రీవియస్ యాక్టివిటీలో 60 degrees రాశారు, ఇప్పుడేం 80 degrees వరకు హీట్ చేయమంటున్నారు. అది మన ఇష్టం. 100 degrees వరకు ఏ టెంపరేచర్ వద్దైనా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. రైట్? ఇప్పుడు చేయండి, ఒక పెద్ద జార్ తీసుకున్నాం, 80 degrees Celsius వరకు దాన్ని ఏం చేసాం, హీట్ చేసాం. హీట్ చేసిన తర్వాత ఆపేయాలి. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం థర్మోమీటర్ ఇన్సర్ట్ చేసుకొని హీట్ చేయాలి. హీట్ చేస్తే 80 degrees రీచ్ అయిన తర్వాత ఆపేయాలి. తర్వాత టేక్ 2 identical బాయిలింగ్ ట్యూబ్స్. టేక్ 2 identical బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్. ఒకే సైజ్ ఉండే 2 బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి. టెస్ట్ ట్యూబ్స్ చూసారా ఎప్పుడైనా మీరు? టెస్ట్ ట్యూబ్స్ చూసారా? చూడండి, ఇది టెస్ట్ ట్యూబ్ ఈ విధంగా ఉంటుంది. ఇది మామూలుగా యూజ్ చేసే టెస్ట్ ట్యూబ్. బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ అంటే ఇంకొంచెం లావుగా ఉంటుంది. సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టేక్ 2 ఐడెంటికల్ అంటే ఈక్వల్ సైజెస్ ఉంటాయి. బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఫిల్ వన్ విత్ 50 grams of water and another with 50 grams of oil. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. లిక్విడ్స్ ని మనము లీటర్స్ లో లేదా మిల్లీ లీటర్స్ లో కదా మెజర్ చేయాలి. ఇక్కడే మీరు గ్రామ్స్ రాస్తున్నారు అనేది. సో లిక్విడ్స్ ని కూడా మనం ఏం చేయొచ్చు, గ్రామ్స్ లో, కేజీస్ లో మెజర్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. సో రైట్, ఇప్పుడు చేయండి. With the help of a single-holded rubber card, insert 2 laboratory thermometers, one in oil, another one in water. తర్వాత ఏం చేయాలంటే 2 లాబొరేటరీ థర్మోమీటర్స్ తీసుకొని ఒకటి ఆయిల్ లో పెట్టాలి, ఇంకోటి వాటర్ లో పెట్టాలి. సో 2 ఐడెంటికల్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని ఒక దాంట్లో 50 grams ఆయిల్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో 50 grams వాటర్ తీసుకున్నాం, అండ్ ఒక 2 థర్మోమీటర్స్ తీసుకొని ఇన్సర్ట్ చేస్తాం. కేర్ మస్ట్ బి టేకన్ దట్ ద బల్బ్ ఆఫ్ ది థర్మోమీటర్ మస్ట్ లై ఇన్ ఆయిల్ అండ్ వాటర్. డు నాట్ టచ్ విత్ ది
ఇన్నర్ వాల్స్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్. ఇన్నర్ వాల్స్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్స్ అంటే ఏం గోడలు అంటే ఇది టెస్ట్ ట్యూబ్ కదా, ఇది ఈ లోపల ఉంది చూడండి ఇన్నర్ సైడ్, దీన్నే వాల్స్ అంటాం. ఈ లోపల కనిపిస్తా ఉందా, దీన్ని వాల్స్ అంటాం. దీన్ని టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఏమవుతుందంటే టెంపరేచర్ లో డిఫరెన్స్ అనేది వస్తుంది, యాక్టివిటీ సరిగా రాదు. ఇక్కడ దాకా అర్థమైందా? ఏం తీసుకున్నాం, ఒక పెద్ద జార్ తీసుకున్నాం, 80 డిగ్రీస్ వరకు హీట్ చేసాం. తర్వాత 2 బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ ఈక్వల్ సైజెస్ ఉండేవి తీసుకున్నాం. స్టాండ్ సహాయంతో ఈ విధంగా అరేంజ్ చేసాం. ఈ డయాగ్రామ్ మీరు టెక్స్ట్ బుక్ లో చూడొచ్చు, నీట్ గా ఉంటుంది. పేజ్ నంబర్ 5 లో ఈ డయాగ్రామ్ ఉంది, చూడొచ్చు. ఈ విధంగా ఫిక్స్ చేసాం. నౌ అబ్జర్వ్ ది థర్మోమీటర్ రీడింగ్స్ ఇన్ ఆయిల్ అండ్ వాటర్ ఫర్ ఎవ్రీ 2 minutes. ప్రతి 2 నిమిషాలకి ఆయిల్ లో వాటర్ యొక్క టెంపరేచర్ రీడింగ్ ని నోట్ చేయండి. నోట్ చేస్తే ఏం నోటీస్ చేస్తారంటే ద రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ ఈజ్ మోర్ ఇన్ ఆయిల్ దాన్ ఇన్ వాటర్. కూర్చోండి. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఇక్కడ 50 grams తీసుకున్నాం ఆయిల్, ఇక్కడ వాటర్ 50 grams తీసుకున్నాం. రెండింటిని 80 degrees Celsius హీట్ చేసిన హాట్ వాటర్ లో పెట్టాం ఈక్వల్ టైం వరకు. అంటే ఇక్కడ మనం అజమ్ చేయొచ్చు కదా, ఆ 2 టెస్ట్ ట్యూబ్స్ కి ఈక్వల్ హీట్ ఎనర్జీ ఇచ్చినట్టు, ఆ 2 టెస్ట్ ట్యూబ్స్ కి ఈక్వల్ హీట్ ఎనర్జీ ఇచ్చినట్టు అజమ్ చేయొచ్చు కదా. ఎందుకు అజమ్ చేయొచ్చు అంటే ఆ రెండింటిని ఒకే హాట్ వాటర్ లో ఈక్వల్ టైం ఇంటర్వల్ వరకు పెంచాం. అంటే రెండింటికి మనం సమాన హీట్ ఎనర్జీ ఇస్తున్నాం. ఇస్తున్నప్పుడు థర్మోమీటర్ లో రీడింగ్ ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. కానీ ఇక్కడ ఈక్వల్ గా ఉందంటే లేదు, ఆయిల్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంది వాటర్ టెంపరేచర్ కన్నా. అంటే ఏమి, ఆయిల్ యొక్క నేచర్ వేరు అండ్ వాటర్ యొక్క నేచర్ వేరు. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చినప్పటికీ రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ అనేది ఆయిల్ లో ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ద రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకేనా, అర్థమైందా? సింపుల్ యాక్టివిటీ. ఆ 2 ఈక్వల్ వాల్యూమ్ తీసుకున్నాం, ఆయిల్ వాటర్, రెండింటిని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చాం. మనం ఏమనుకుంటాం, సో మనం ఏమనుకుంటామంటే ఆ రెండు యొక్క టెంపరేచర్ ఒకేలాగా ఉండాలి అనుకుంటాం. కానీ ఇక్కడ అట్లా లేదు, ఆయిల్లో ఎక్కువగా ఉంది, వాటర్ లో తక్కువగా. దీని అర్థం ఏమంటే ద రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఆయిల్ యొక్క నేచర్ వేరు కాబట్టి, వాటర్ యొక్క నేచర్ వేరు కాబట్టి, సో రేట్ ఆఫ్ రైజింగ్ సో ఉష్ణోగ్రత పెరుగుదల శాతం అనేది ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్ పై ఆధారపడి ఉంటుంది అనేది యాక్టివిటీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమర్థమైందంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చినా కానీ రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ అనేది ఒకేలాగా ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఓకేనా, అర్థమైందా యాక్టివిటీ? ఈ యాక్టివిటీ అర్థమైందంటే నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీకి వెళ్దాం. నోట్స్ పంపిస్తాను మీకు మళ్ళీ. పేజ్ నెంబర్ 5 లో డయాగ్రామ్ ఉంది, నోట్స్ డ్రా చేసి పెట్టుకోండి. దీని యొక్క నోట్స్ అనేది పంపిస్తాను. యాక్టివిటీ అర్థమైందా, అర్థం కాలేదా? నెక్స్ట్ యాక్టివిటీ దానికి వెళ్దాం. జాగ్రత్తగా వినండి, బాగా అర్థమవుతుంది. సో అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, తప్పలేదు. మళ్ళీ అయినా ఎన్నిసార్లు అడిగినా చెప్పడానికి మేము రెడీగా ఉంటాం. రైట్, సో ఇది యాక్టివిటీ. నెక్స్ట్ ఒక డెరివేషన్ ఉంది, చిన్న డెరివేషన్. డిరైవ్ Q is equal to ms delta T or S is equal to Q by m delta T or S is equal to Q by m delta T. ఇది ఇంపార్టెంట్ డెరివేషన్, ఎక్కువగా 2 మార్క్స్ చదువుతారు. అండ్ ఈ ఫార్ములా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చేస్తాం తర్వాత. ఏమంటే ఇది Q is equal to ms delta T, ఒక బాడీ హీట్ ఎనర్జీని ఎంత లాస్ చేసుకుంది, ఒక బాడీ హీట్ ఎనర్జీని ఎంత గెయిన్ చేసుకుంది, ఎలా తెలుస్తుంది అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే తెలుస్తుంది.
Q is equal to ms delta T. ఆ బాడీ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంటుందంటే S is equal to Q by m delta T. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. ఒక 2 ఈక్వల్ సైజ్ బీకర్స్ తీసుకోండి. 2 ఈక్వల్ సైజ్ బీకర్స్ తీసుకున్నారా? ఒక దాంట్లో 250 ml వాటర్ వేయండి. 250 ml వాటర్. ఇంకో దాంట్లో 1 లీటర్ వాటర్ వేయండి. 1 లీటర్ వాటర్. ఈ రెండు బీకర్స్ లోకి 60 డిగ్రీ సెల్సియస్ వచ్చేంత వరకు హీట్ చేయండి. ఈక్వల్ సైజెస్ బీకర్ తీసుకున్నాం. ఒక దాంట్లో 250 ml వాటర్ తీసుకున్నాం. ఇంకో దాంట్లో 1 లీటర్ వాటర్ తీసుకున్నాం. కండిషన్ ఏం పెట్టుకున్నామంటే 60 డిగ్రీ సెల్సియస్, రెండిట్లో 60 డిగ్రీ సెల్సియస్ వచ్చేంత వరకు హీట్ చేయండి. ఇప్పుడు చెప్పండి నాకు, ఏ బీకర్ లో తొందరగా 60 డిగ్రీస్ వచ్చేస్తుంది? 250. మైక్ ఆన్ చేసి చెప్పండి. 250 ml లో తొందరగా వస్తుందా? 1 లీటర్ లో 60 డిగ్రీస్ తొందరగా వస్తుందా? 250 ml. 250 ml లో తొందరగా వస్తుంది. ఎందుకంటే దీని మాస్ తక్కువ కాబట్టి తక్కువ హీట్ ఎనర్జీలోనే 60 డిగ్రీస్ వచ్చేస్తుంది. దీని మాస్ ఎక్కువ కాబట్టి 60 డిగ్రీ సెల్సియస్ రావడానికి ఎక్కువ హీట్ ఎనర్జీ ఇవ్వాలి. సో దీన్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. Q is proportional to m where delta T is constant. Let it be question 1. కూర్చోండి. Q is proportional to m అంటే for same change in temperature. ఇక్కడ change in temperature అంటే ఏమి? 60 డిగ్రీస్. అంటే ఈ వాటర్ లో కూడా 60 డిగ్రీస్ రావాలి, ఈ వాటర్ లో కూడా 60 డిగ్రీస్ రావాలి. అంటే 60 డిగ్రీస్ అనేది కామన్. For same change in temperature, the amount of heat absorbed by a body is directly proportional to its mass. అంటే రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ 60 డిగ్రీసే రావాలి. అది కాన్స్టెంట్. అంటే ఆ బాడీ అబ్జార్బ్ చేసుకునే హీట్ ఎనర్జీ ఆ బాడీ యొక్క మాస్ పైన ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఎక్కువ అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 250 ml లో 60 డిగ్రీస్ రావాలంటే తక్కువ టైంలో వచ్చేస్తుంది. 1 లీటర్ లో రావాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. 2 లీటర్ వాటర్ అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. 10 లీటర్స్ వాటర్ అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఆ బాడీ అబ్జార్బ్ చేసుకునే హీట్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మాస్ ఉంటుంది. అంటే మాస్ పెరిగితే హీట్ ఎనర్జీ కూడా ఏం చేయాలా? మీరు ఎక్కువగా ఇవ్వాలి, ఎక్కువగా సప్లై చేయాలి. అది దీని అర్థం. Q is proportional to m. అర్థమైందా? ఇది Q is proportional to m అంటే ఏమంటే మ్యాథమెటికల్ గా for same change in temperature the amount of heat absorbed by a body is directly proportional to its mass. మాస్ పెరిగితే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకునేది కూడా ఏమవుతుంది? ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఎక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేయాలి ఒకే టెంపరేచర్ రావడానికి. మాస్ పెరిగితే హీట్ ఎనర్జీ సప్లై కూడా మీరు పెంచాలి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. తర్వాత చూడండి, అర్థమైందా? ఇది Q ప్రపోర్షనల్ టు m అర్థమైందా? నోట్స్ మళ్ళీ నేను పంపిస్తాను. చూడండి, నెక్స్ట్ ఒక లీటర్ తీసుకోండి. ఒక బీకర్ తీసుకొని 1 లీటర్ వాటర్ తీసుకోండి. 1 లీటర్ వాటర్ తీసుకొని హీట్ చేయండి కాన్స్టెంట్ ఫ్లేమ్ పైన. గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ ఫ్లేమ్ అంటే ఒకే రకమైనటువంటి ఫ్లేమ్ ఇవ్వాలి. పెంచుతూ తగ్గిస్తూ ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు థర్మోమీటర్ లో రీడింగ్ అబ్జర్వ్ చేయండి ఎవ్రీ 2 minutes. థర్మోమీటర్ లో రీడింగ్ అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుందంటే మీకు డెల్టా టీ అనేది, డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉంటుంది. కాన్స్టెంట్ ఫ్లేమ్ పైన 1 లీటర్ వాటర్ ని హీట్ చేస్తూ ఉంటే థర్మోమీటర్ లో రీడింగ్ ఏమనిపిస్తుందంటే, ఏం గమనిస్తారంటే మీరు కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ గా అంటే ఏమంటే 2 minutes కి 1 డిగ్రీ పెరిగింది అనుకోండి. 2 minutes కి 4 minutes కి ఎంత పెరుగుతుందంటే 2 డిగ్రీ పెరుగుతుంది. 6 minutes కి ఎంత టెంపరేచర్ చూపిస్తుందంటే 3 degrees చూపిస్తుంది. అంటే సమానంగా ఏమవుతా ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు? కాన్స్టెంట్ ఫ్లేమ్ ఇచ్చినప్పుడు. ఇక్కడ ఫర్ సేమ్ మాస్ the change in temperature is directly proportional to the heat absorbed by the body. ఇక్కడ చూడండి, మాస్ సేమ్. ఏం మారుతా ఉంది? డెల్టా టీ మారుతా ఉంది.
డెల్టా టీ అంటే ఇదే చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ అవుతా ఉందా, 1 డిగ్రీ అయితే 2 డిగ్రీ అవుతుంది, 2 డిగ్రీ అయితే 3 డిగ్రీ అవుతుంది. అది ఎలా ఉంది చేంజ్ ఇన్ టెంపరేచర్? కాన్స్టెంట్ గా ఉంది, ఒకేలాగా ఉంది. ప్రతి 2 మినిట్స్ కి ఒక్కొక్క డిగ్రీ పెరుగుతా ఉంది. ఒకవేళ ఫస్ట్ 2 మినిట్స్ కి 2 డిగ్రీ పెరిగిందంటే నెక్స్ట్ 2 మినిట్స్ కి ఎంత పెరుగుతుంది? 4 డిగ్రీ పెరుగుతుంది. అంటే కాన్స్టెంట్ ఫ్రేమ్ లో చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఈక్వల్ గా పెరుగుతా ఉంటుందని అని అర్థం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. Q is proportional to delta T where M is constant. Let it be equation 2. ఇది అర్థమైందా? ఇది ఈ కాన్సెప్ట్ అర్థమైందా? 1 లీటర్ వాటర్ తీసుకున్నాం, కాన్స్టెంట్ ఫ్లేమ్ లో హీట్ చేసాం, థర్మోమీటర్ రీడింగ్ లో ప్రతి 2 మినిట్స్ కి రీడింగ్ చెక్ చేసాం. చెక్ చేస్తే ఏమనిపిస్తుంది మీకు? ప్రతి 2 రీడింగ్స్ కి చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది సమానంగా పెరుగుతా ఉంది. ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ చెప్పాను మీకు. అనుకోండి 2 మినిట్స్ కి 1 డిగ్రీ పెరిగింది అనుకోండి, మరి 4 మినిట్స్ కి ఎంత పెరగాల? 2 డిగ్రీస్. 6 మినిట్స్ కి 3 డిగ్రీస్, 8 మినిట్స్ కి 4 డిగ్రీస్. సో ఫర్ సేమ్ mass constant, the change in temperature is directly proportional to the heat absorbed by the body. సో ఇది దీన్ని మ్యాథమెటికల్ గా ఎట్లా రాసుకోవచ్చు అంటే Q is proportional to delta T. M అనేది కాన్స్టెంట్. అర్థమైందా? అర్థమైందా? ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏం రాసుకోవచ్చు? Q is proportional to M delta T. రెండిట్లో Q కామన్ కాబట్టి రెండిటిని మెర్జ్ చేసి రాసుకున్నాను. Q is proportional to M delta T. ప్రపోర్షనాలిటీ తీసేస్తాం కాబట్టి ఒక కాన్స్టెంట్ అనుకుంటాం. Q is equal to SM delta T or Q is equal to MS delta T. S కావాలంటే ఈ M delta T మల్టిప్లికేషన్ లో ఉన్నాయి, ట్రాన్స్ఫర్ చేయండి, Q by M delta T అవుతుంది. Where S is the proportionality constant called specific heat. ఇది ఇచ్చిన డెరివేషన్. సో అర్థమైందా? మీకు అర్థమైందా కాన్సెప్ట్ ఏమనేది? Yes, sir. సో టైం కూడా 5 మినిట్స్ ఎక్స్ట్రా అయిపోయింది. అర్థమైందని చెప్పండి, లేకపోతే మళ్ళీ రేపు చెప్పమంటే మళ్ళీ ఒకసారి అనేది చెప్తాను డెరివేషన్. ఎస్ మీరు చెప్పాలా? వినింది మీరే కాబట్టి ఇది అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఏం చెప్పటం లేదు, ఎవరు వింటున్నారా? కొన్ని సరే రికార్డెడ్ గా ఉంటుంది, అప్లోడ్ చేస్తాం ఈవినింగ్ లోపల. మళ్ళీ ఒకసారి చూడండి, డౌట్ ఉంటే రేపు మళ్ళీ అడుగుతాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డెరివేషన్ లో రేపు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? టిల్ దెన్ బాబాయ్, జై హింద్. సో మళ్ళీ టుమారో క్లాస్ లో కలుద్దాం.